అస్సలామలైకుం, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన హెయిర్ రెసిపీలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోబోతున్నాం. మన హెయిర్ వచ్చి స్మూత్గా ఉండటానికి, అలాగే కొంతమందికి వచ్చేసి గరుగ్గా గడ్డిలాగా అనిపిస్తుంది, అలా లేకుండా ఉండటానికి, అలాగే హెయిర్ రాలకుండా ఉండటానికి, హెయిర్ ఒత్తిగా పెరగటానికి ఈ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది. అలాగే తయారు విధానానికి వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఫ్రెష్గా ఇలాగ కలబంద మనం కోసుకొని తీసుకోవాలి. మన ఇంట్లో అందరి ఇంట్లో ఇలాగా కలబంద ఉండటం చాలా మంచిది, మనకి బాగా పనిచేస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఉసిరికాయలు ఒక 1/2 కేజీ, అలాగే చిన్న ఉల్లిపాయలు, మందార పువ్వు, గోరెంటాకు, వేపాకు, గుంటకలరాకు, అలాగే కరివేపాకు, కలబంద, గరికె గడ్డి, నీలి ఆకు, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల నల్ల జీలకర్ర, ఒట్టివేరు, జటా మాంసి, అలాగే మందార పూలో ఈ కాళ్ళని తీసుకోవాలి. ఇలాగా గుంటకరాకు తీసుకోవాలి. తీసుకొని మనం వేర్లతో దంచి రసం తీసుకుంటే ఇంకా చాలా మంచిది. మన దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలాగా మనం ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని ఆడించుకొని రసం తీయాలి. అలాగే ఇప్పుడు మనం కలబంద తీసుకోవాలి. కలబంద తీసుకొని సైడ్న ముళ్ళు, పైన తోలంతా మనం ఇలా చెక్కేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని బాగా మనం శుభ్రంగా ఒక 10 సార్లు అయినా సరే మనం కడిగేసి ఇలా తీసుకోవాలి. కలబంద వచ్చి హెయిర్కి అయితే చాలా మంచిది. చూసారా, ఇలా బాగా శుభ్రంగా ఇలా కడిగి తీసుకోవాలి. ఇప్పుడైతే మనము ఒక మిక్సీని తీసుకొని ఈ కలబంద వేసుకొని మనం ఫైన్గా ఆడించుకోవాలి. ఇలాగా మూత పెట్టేసుకొని ఇలాగ ఆడించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకుందాము. గుంటకలరాకు కూడా ఇలా తీసుకోవాలి. తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఫైన్గా ఆడించుకోవాలి. ఇలాగ ఆడించుకొని తీసుకోవాలి. అలాగే ఇంకొద్ది గుంటకలరాకు పెట్టుకోవాలి. దాంతోపాటు మనం యాపాకు కూడా పెట్టేసుకుంటున్నాం. కొద్దిగా యాపాకు కూడా పెట్టుకున్న తర్వాత అది కూడా ఇలాగ ఆడించుకొని తీసుకోవాలి. ఇలా మొత్తంగా ఒక గిన్నెలు వేసుకున్న తర్వాత మనం ఒక స్టెయినర్లు వేసుకొని అలాగే బాగా పిండి తీసుకోవాలి. అలాగే నేత క్లాత్ ఉన్నా సరే క్లాత్లు వేసుకొని మనం పిండి తీసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మన పిండి రసం అంతా తీసుకోవాలి. రాక రసం అయితే రెడీ అయిపోయింది. అలాగే మళ్ళీ మిక్సీని తీసుకోవాలి. ఉసిరికాయలు అంతా ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకొని మన లోపల ఉన్న పిక్క తీసేయాలి. తీసుకొని ఇలాగా ఉల్లిపాయలు, ఉసిరికాయ వేసుకొని ఇలా ఫైన్గా మనం 2 వాయిల కింద వేసుకొని మనం ఆడించుకోవాలి. ఆడించుకున్న తర్వాత బాగా పిండి ఇలాగ రసం తీసుకోవాలి. అలాగే మెంతులు, నల్ల జీలకర్ర ఇలా 2 తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్న తర్వాత ఈ రెండింటిని వేసుకొని మనం కొద్దిగా బాగా వేపుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. గుంటకలరాకు, వేపాకు 2, అలాగే ఉసిరికాయ, చిన్న ఉల్లిపాయలు, అలాగే కలబంద, అలాగే కరివేపాకు, గోరెంటాకు ఈ రెండింటిని తీసుకొని బాగా కోర్సుగా మనం ఆడించుకోవాలి. అలాగే మన మందార పువ్వు గరికి కట్టి అలా పక్కన ఉంచేయాలి. ఇలాగ ఆడించేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మందపటి కళాయి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన ఆయిల్ మిల్లుకి వెళ్ళేసి స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె వచ్చి ఒక 2 కేజీలు లేకుంటే ఒక 3 కేజీలు అలా తీసుకోవాలి. చూసారు ఎంత తెల్లగా ఉందో. ఇలాగైతే మనకు కళాయి వచ్చి బాగా కాగింది. ఇప్పుడు గుంటకలరాకు, వేపాకు ఈ రెండింటిని పోసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు, ఉసిరికాయ ఈ రసం కూడా దీంతో పాటు కలుపుకొని వేసుకోవాలి. ఈ 2 కలిసి బాగా మరగాలన్నమాట. బాగా మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి నూనె ఉంది కదా, ఆయిల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్, ఈ రసం అంతా ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అలాగే కింద అయితే అడుగు పట్టేస్తుంది, మనం కలుపుతూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉంటుంది, మన దగ్గరుండి చూసుకోవాలి. అలాగే మన కలబంద గుజ్జు కూడా ఇప్పుడు దీంతో పాటు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, గోరెంటాకు ఈ రెండింటిని కూడా వేసుకోవాలి. వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. చూసారా, అక్కడక్కడ మన కలబంద గుజ్జు అలాగ ఉండిపోయింది. అది అలాగనే మన నూనెలోనే అలా కరిగిపోద్ది, పర్లేదు. ఇప్పుడు మందార పూలు కూడా వేసుకుందాము.
అక్కడక్కడ కాడలు ఉండిపోయాయి, పర్లేదు. అలాగే గరికెగడ్డి, మందార పువ్వు, గరికెగడ్డి ఈ రెండింటిని కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఆ నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ ఒక్కటే మిగలాలి, అంతవరకు అయితే మనం బాగా మరిగించుకోవాలి. అని దగ్గరుండి కలుపుతూనే ఉండాలి మనము. ఈ ఆయిల్ తయారవ్వాలంటే ఎలాగైనా సరే 1 గంట, గంటన్నర అయినా సరే పట్టేస్తుంది. ఇప్పుడైతే మన ఆయిల్ అయితే బాగా తయారైపోయింది. చూసారా ఎంత గ్రీన్గా ఉందో. ఇప్పుడు మనం దీంట్లో నీలి ఆకు వేసుకుందాము. చూసారా ఇదైతే ఉసిరికాయ, ఇలా వేసేసుకుందాం. ఎండిపోయిన ఉసిరికాయ అనమాట. ఇది వచ్చి ఒట్టివేరు. దీన్ని కూడా దీంట్లో ఆయిల్ దించేసుకుందాం. ఒట్టివేరు వేసుకున్న తర్వాత 1-2-3 నిమిషాలు ఉంచేద్దాము. ఇలా ఉంచేసిన తర్వాత మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా అలా మరిగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. ఆ రసం కూడా దిగాలి కదా దాంట్లో, అందు గురించి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మనం దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఆకుల్లో ఉండే రసం అంతా బాగా ఆయిల్ అయితే మనకు బాగా దిగిపోయింది. ఇప్పుడైతే ఒక స్టెయినర్ తీసుకొని మనం వడగట్టుకోవాలి. ఇలాగ ఆయిల్ అంతా వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న తర్వాత మన దగ్గర మెంతులు, నల్ల జీలకర్ర ఉంది కదా, అది కూడా ఈ ఆయిల్తో పాటు వేసుకొని మనం ఓవర్ నైట్ అలాగ వదిలేయాలి. మనము ఓవర్ నైట్ వదిలేసుకున్నాం కదా, ఆయిల్ని ఇప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం లీటర్ బాటిల్ తీసుకొని మనం బాటిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జటామాంసి, ఒట్టివేరు, నల్ల జీలకర్ర, మెంతులు ఇలా వేసుకొని వారానికి ఒక్కసారి 2 సార్లని మీరు హెయిర్కి అయితే పెట్టించండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్.